ఆ వలలాగి చేపలన్నీ పైకేస్తే 2 దోణెలు నిండాకంతా చేపల చేపలారా రాత్రంతా ఏమయ్యారు? ఎన్నిసార్లు వలేసాను, ఎన్నిసార్లు ప్రయాసపడ్డాను, ఎన్ని టెక్నిక్లు వాడాను, ఏమయ్యారు? రాత్రి లేని చేపలన్నీ నైట్ పుట్టి పెరిగి పెద్దయ్యాయా? అయ్యే చేపలు. కానీ యేసుప్రభు మాటకు లోబడ్డాయి. వలేసిన వెంటనే సర్వసృష్టి ఆయనకు లోబడుతున్నట్టుగా అన్ని వలలోకి వచ్చి చేరిపోయి అద్భుతం ఆశీర్వాదం. చిన్న సామాన్యమైన మాట మనం నేర్చుకుంది ఒకే ఒక్కటి ఏంటంటే విధేయత చూపట. పామరుడైన పేతురును దర్శించినటువంటి సందర్భం. ఒక విద్య లేని పామరుడు పేతురు, మొరటోడు, జాలరి. సాధారణంగా ఏదన్నా వృత్తిలో నైపుణ్యంగా ఉన్నవారు మనం చెప్పింది వినరు. బాగా వ్యవసాయం చేసినోడికి నాలాంటి వాడు పలాంది చెయ్యి పలాంది చేస్తే అసలు కింద నుంచి పైదా చూస్తారు. బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి, డ్రైవింగ్ రానోళ్ళు, అసలు సైకిల్ తొక్కడం రానోళ్ళు వెళ్ళి చెప్తే ఎట్లుంటుంది కదా? అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. యేసుప్రభుకి చేపలు పడడం వచ్చా? పేతురు చెప్పిన వెంటనే పేతురు విన్నాడంటే అక్కడ ఎంత విధేయత. వాళ్ళ తండ్రి కూడా జాలరంటే ఎంత అనుభవం. చిన్నతనం నుంచే చేపలు బయట చూస్తూ ఉంటాం. చేపలు మేము వచ్చేటప్పుడు అక్కడ నదిలో చిన్న పిల్లలు ఈత కొడతా ఉంటారు. ఈ ధరించి ఆ ధరికి, ఆ ధరించి ఈ ధరికి. మనం పడవలో వెళ్తుంటే పడవ కదులుతుంటే భయం వేస్తూ ఉంటుంది. కానీ ఆ చిన్న పిల్లలు ఆధార్ నుంచి ఇదరికి తిరుగుతూనే ఉంటారు. ఎట్లా అంటే అనుభవం, చిన్నతనం నుంచి వారు నేర్చుకుంటారు. అలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పేతురు. అంత నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి పేతురు. ఆ పేతురు తన నైపుణ్యతను అంతను పక్కన పెట్టేశాడు, తనకున్నటువంటి జ్ఞానాన్నంతన పక్కన పెట్టేశాడు, తన అనుభవాన్ని అంతను పట్టించుకోలేదు. ఇన్నిసార్లు వల్లేసాం కదా, పోతే ఈ ఒక్కసారి వలేస్తే తప్పేంటి అనుకున్నాడేమో. లోతుకి పడవ నడిపించి వలేశాడు. ఆశీర్వాదానికి కారకుడైనాడు. ఆ వల ద్వారా తన జీవితం మార్చబట్టి ఒక్కసారి ఏం చేయబడ్డదంటే మనం 11 చదివాం కదా. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. మాట గమనించాలి. ఆయన వెంబడించడమే కాదు, దానికి ముందు ఏం రాశారు? సమస్తమును విడిచిపెట్టి. ఆయన వెంబడించడం ఒకే కాదు, సమస్తాన్ని వదిలేశారు. కుటుంబాన్ని వదిలేశారు, ఆస్తిని వదిలేశారు, వృత్తిని వదిలేశారు, వల వదిలేశారు, దోణ వదిలేశారు. ఏమీ లేదు. ఆయన వెంబడించడమే తీర్మానం చేసుకోవడమే కాకుండా తనకున్న సమస్తమును కూడా వదిలివేస్తారు. వారి జీవితాల అనుభవం ఈ ఆశ అద్భుతాన్ని చూసిన తర్వాత ఇక నీవే మాకు కావాలి, నీవు మాకు అవసరం అని వెంబడించడానికి సంపూర్ణంగా తీర్మానం చేసుకున్నారు. మనము ఈ సందర్భంలో మనం తీర్మానం చేసుకోవాలి. ఇలాంటి తెగువ, ఇలాంటి విధేయత చూపటానికి ఇంత తెగువ అవసరం. ఎంతగా విధేయత చూపాడంటే అంత విధేయత చూపగలిగినప్పుడు మన జీవితాల్లో దీవెన ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. ప్రభు యొక్క బల యుద్ధకు వస్తున్నప్పుడు ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సందర్భాలు మన జీవితంలో వస్తాయి. ప్రభు యొక్క మాటను లక్ష్య పెట్టేదాని కొరకే. ఏదైనా సందర్భం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు ఒక డైరెక్షన్, ఒక దారి చూపిస్తాడు. ఆ దారి చూపించినప్పుడు దానికి మనం విధేయత చూపే వారంగా ఉండుట ఎంతో అవసరం. ఈ పేతురు ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఈ మాటలను బట్టి ప్రభు యొక్క బలను మనము యోగ్యమైన రీతిలో పాలు పొందడం కొరకై సిద్ధపడతా ఉంటాం.